అందరికీ జై శ్రీరామ్. భారత రైతాంగానికి పిఎం కిసాన్ డబ్బులు 5 కొత్త నిబంధనలు. ఈ నిబంధనలు పాటించకపోతే మీకు ఖాతాలో డబ్బులు జమ కావు, అసలు కూడా రావు. మరి పిఎం కిసాన్ 2000 రూపాయలు మాత్రమే మనకు వచ్చేది ఏంది, దాంతో పోయేది ఏంది అనుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు బంగారు కోడు గుడ్డు పెట్టే కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే పిఎం కిసాన్ పైసలు రావాలి. మనము ఏజ్ నిండిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత అటల్ పెన్షన్ యోజన డబ్బులు పొందాలంటే పిఎం కిసాన్ లిస్టులో మన పేరు ఉండాలి. అంటే ప్రతి నెలకు 5000 పెన్షన్, అలాగే ఎకరానికి 5000 రూపాయలు. మోడీ కిసాన్ ఆశీర్వాద్ యోజన, అది ఎకరానికి 5000. 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారు 5 ఎకరాల లోపు 25,000 రూపాయలు పొందాలంటే పిఎం కిసాన్లో పేరు లిస్టులో ఉండాలి. మరి ఇటువంటి వరాలన్నిటికీ పిఎం కిసాన్ ముందు మెట్టన్నట్టు. అంటే ఇందులో పేరు ఉంటేనే అవన్నిటికీ వర్ధిస్తుంది, లేకపోతే దేనికి వర్ధించదు. ఈ వీడియోను పూర్తిగా చూడండి. పిఎం కిసాన్ గురించి వచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఖచ్చితంగా వాటిని పాటించకపోతే ఏమవుతుంది, ముందు 2026 కంప్లీట్ అయ్యి 2026లో అడుగు పెడితే ఏమవుతుంది, ఇలా ఇన్ ఫ్యూచర్ అంటే ముందు ఫ్యూచర్లో కూడా ఏమైతే తెలుసుకోవాలి. ఏగా పిఎం కిసాన్ కదా గదెంత తీసి పడేయద్దు. ప్రతి ఒక్కరికి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలా. కిందున్న హైప్ బటన్ మాత్రం ప్రతి ఒక్కరికి చేతి ఎందుకు వస్తలేరని ఆయన హైప్ బటన్ ప్రెస్ చేసి వీడియోని షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. 4000 రూపాయలని ఎందుకు ఇచ్చినా అంటే 23వ విడతల డబ్బులు రానోళ్ళు ఉంటే అలాగే 23వ విడత 24వ విడత కలుపుకొని 2 విడతలే కలుపుకొని 4000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మనం ఈ షరతులు, ఈ కండిషన్లు, ఈ అర్హతలకు రెడీగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఫస్ట్ మీకు 5 నిబంధనలు ఏంటి అని చూపించబోతా ఉన్నా. చూపించిన తర్వాత వీడియో లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఇగో మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే విధానంతో పాటు 1, 2, 3, 4, 5 ఈ 5 విధానాలు ఉంటే ఆటోమేటిక్గా పిఎం కిసాన్ డబ్బులు మన అకౌంట్లో జమ అవుడు ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఏం కోరుకుంటా ఉన్నా అంటే మనము పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ 5 నిబంధనలు పాటించాలి. ఫస్ట్ రూల్స్ ఏందో తెలుసుకుందాం. 24వ విడత ఎప్పుడు కాబోతా ఉంది? 24వ విడతల 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతుల పేర్లు డిలీట్ కాబోతూ ఉన్నాయి. మరి ఎందుకు డిలీట్ కాబోతూ ఉన్నాయి ఇది కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. ఒక్కో రైతు ఖాతాల్లో 2000 ఈ పని చేయకుంటే రావు. అర్హత లబ్ధాలు జాబితా ఎలా చెక్ చేసుకోవాలి అనే విధానాలు పిఎం కిసాన్ కింద రైతులకు ఇచ్చే 24వ విడత 2000 సహాయము 2026 అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే ఈసారి డబ్బులు పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి. అర్హులు ఎవరు కూడా ఈ బెనిఫిషియర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి, ఎవరికి డబ్బులు రాకపోవచ్చు, పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూద్దాం అని మనవి చేసుకుంటా ఉన్నా. ఇది చాలాసార్లు మనం విన్నదే అని అనిపించినా కానీ ఖచ్చితంగా చూడాల్సిన విషయం. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అద్భుత పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన. దీని గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది, ఈ స్కీమ్ కింద అర్హులైన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని ఒకేసారి కాకుండా 3 విడతల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున అందిస్తుంటుంది. ఎలాంటి మధ్యవర్తి సంబంధం లేకుండా ఇక్కడ నేరుగా కేంద్రంతో రైతులకు ఆధార్ లింక్ అండ్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటి వరకు 23 విడతల్లో రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అందించింది. చివరిగా 23వ విడత నిధుల్ని ఈ జూన్ 26వ తారీఖు నాడు మనకు డబ్బులు పడ్డాయి. జూన్ పోతుంది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు వచ్చే నెల మొదటి వారం నుంచి మనకు డబ్బులు పడబోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి అక్టోబర్లో ఇచ్చే చూడు, అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రకటించే వరకు మనం నిబంధనలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ కేవైసీ అనేది కంపల్సరీ, కానీ అది ఏ రకంగా ఎట్లా అనేది చాలా గట్టుముచ్చట అన్నట్టు.
ఈకేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ స్కీము బెనిఫిట్స్ అసలైనటువంటి రైతులకే చేరేలాగా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతము 3 పద్ధతుల్లో ఈకేవైసీని పూర్తి చేసేందుకు వీలుంటుంది. ఓటీపీ ద్వారా, ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ అధికారిక ఫోన్లలో మనం చేయొచ్చు. ఇది ఎవరు చేస్తారు నాయన అంటే చదువుకున్న వాళ్ళు చేస్తారు. ఇది తర్వాత ఈకేవైసీని కామన్ సర్వీస్ సెంటర్లో కూడా, అంటే మీ సేవ లెక్క అందులో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో మన రైతులు చేయగలుగుతారు. మామూలు రైతు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఓన్లీ పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని పోయి కామన్ సర్వీస్ సెంటర్లో మనం దీని గురించి ఈకేవైసీ గురించి కానీ, బ్యాంకు టు ఆధార్ లింకు కానీ, ఇంకా ల్యాండ్ వెరిఫికేషన్ కానీ ఏం సమస్యలను తెలుసుకోవచ్చు. ప్లీజ్ ఈకేవైసీ చేసుకోవచ్చు. బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోవాలంటే బ్యాంకుకు పోవాలి. ఇట్లాంటి విషయాలు అన్నట్టు. ఇంకోటి కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. కానీ మొబైల్ యాప్ ద్వారా మనం చేసేంత మనం చదువుకోలేము అనుకునేటోళ్ళు ఎవ్వరు కూడా బాధపడద్దు. ప్రతి ఒక్కళ్ళకు సిఎస్సి సెంటర్ అంటే మీ సేవ సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కోసము, అలాగే స్టేట్ గవర్నమెంట్ కోసం స్కీములు దాంట్లో అప్లై చేసుకుంటూ ఉంటారు. దాంట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. మరి ఎవరికి పీఎం కిసాన్ 24 విడత డబ్బులు రాకపోవచ్చు? కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పీఎం కిసాన్ చెల్లింపు తాత్కాలికంగా నిలిపివేస్తుంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారు, అలాగే ఒకే కుటుంబంలో భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఒకే పథకం ప్రయోజనాలని పొందుతున్నట్లు గుర్తిస్తే ఇటువంటి కేసులలో డబ్బులు రావు. ఇంకా భౌతిక ధృవీకరణ పూర్తిగాని అనుమానాస్పద స్పందన దరఖాస్తులు సంబంధించి కూడా ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుకోలేరు. ఇలాంటి రైతులు నో యువర్ స్టేటస్ సేవ ద్వారా అర్హతను పరిశీలించుకోవాలి. కేంద్రం స్పష్టత చేసింది. లేదంటే పీఎం కిసాన్ మిత్ర చాట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ మిత్ర చాట్ ద్వారా అంటే అట్లా మనం చాట్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉంది, ఎలిజిబుల్ ఉంటున్నామా లేదా, ఏం కథ అనేది క్లారిటీగా ఈ పీఎం కిసాన్ మిత్ర చాట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అసలైన విషయాన్ని తెలుసుకుందాం. 5 నిబంధనలు ఏంటి? మీకు ముందుగా చూపించిన వీడియో మొదట, ఇప్పుడు వీడియో లాస్ట్లో కూడా దాన్ని చూపించబోతా ఉన్నా. అదేంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలంటే మన మొబైల్ యాప్లో పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆధార్ కార్డు అవి తెచ్చుకుంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు. సరే, మొదటిది పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని సంప్రదించి చేసుకోవాలని చెప్తా ఉంది. హోమ్ పేజ్ ఉన్నటువంటి స్టేటస్ అప్లై చేసుకోవాలి. ఇక పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎట్లా, ఏం కథ అని సెక్యూరిటీ యాప్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, ఓటీపీ ఇవన్నీ వెరిఫికేషన్, వెంటనే చెల్లింపులు సమాచారం ఇవన్నిటి కింద కూడా మనకు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 5 నిబంధనలు ఏంటి అంటే, 1 ఈకేవైసీ, 2 బ్యాంకు టు ఆధార్ లింకు, 3 ల్యాండ్ వెరిఫికేషన్, 4 ఆధార్ హిస్టరీ, 5వది ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ కూడా మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆధార్ కార్డులో ఒక ఫోన్ నంబరు, మనం పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇంకో ఫోన్ నంబరు, బ్యాంకులో ఇంకో ఫోన్ నంబరు, ఈ రకమైనటువంటి తికమకల్లో ఉంటున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మన ఫోన్ నంబర్ అన్నిటిలో ఒకే ఫోన్ నంబర్ ఉండాలి. దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్ నంబర్ ఎటువంటి ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు ఎట్లా అనేది. ఇంకా కొంతమంది బ్యాంకు ఖాతాలు హోల్డ్ అయిపోయి కూడా డబ్బులు రావడం లేదు. హోల్డ్ అంటే ఎప్పుడో సంవత్సరం కింద పోయి మళ్ళా పోకపోతే డబ్బులు అనేటివి రావు. ఖచ్చితంగా మనము డబ్బులు రన్ చేస్తూ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాని ఇవ్వాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈకేవైసీ అనేది కామన్ సర్వీస్ సెంటర్లో ఈజీగా చేసుకోవచ్చు. బ్యాంకు టు ఆధార్ లింకు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ పట్టుకొని పోతే మనకు ఆటోమేటిక్గా బ్యాంకులో చేసేస్తారు. అది కూడా పెద్ద పని కాదు. ల్యాండ్ వెరిఫికేషన్, మన ప్రతి జిల్లాలో మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన దగ్గరికి పోతే ఆటోమేటిక్గా మన ల్యాండ్ వెరిఫికేషన్ అయిపోతుంది. పట్టా, పాస్బుక్ మన చేతిలో ఉంటే చాలు. ఇంత ఈజీ పనులు ఉన్నా కానీ మన వాళ్ళు చేసుకుంటలేరు. నేను ఫస్ట్ చెప్పిన ప్రయోజనాలు, కిసాన్ క్రెడిట్ కార్డు, అటల్ పెన్షన్ యోజన, ఇంకా మనం చాలా ఉన్నాయి ఇట్లా. ఇంకా మనకు సోలార్, ఇంటి పైన సోలార్ అని, ఇదని అదని ఎన్నో ఉన్నాయి స్కీములు. కానీ అన్నీ తీసుకోవాలంటే పీఎం కిసాన్ లిస్టులో మన పేరు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు పద్ధతులు పాటించి
దయచేసి రైతులకు పెట్టుబడి సాయం అందాలి కాబట్టి మీరు ఈ వీలును ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై రైతన్న, జై భారత్, జై హింద్.